నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ పెద్ద చర్చనీయాంశం అవుతున్న వేళ మరి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఆయన ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అసలు లిక్కర్ స్కామే జరగలేదు అంటున్నారు. ఇక ఆయన చేసిన పాపాలన్నీ కూడా విజయసాయిరెడ్డి మీద తోసే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తోంది ఆయన మాటల ద్వారా. మొన్నటి వరకు విజయసాయిరెడ్డి అమాయకుడు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న మాత్రం విజయసాయిరెడ్డి చంద్రబాబు గారికి అమ్ముడుపోయారు అంటున్నారు. కానీ ఈ అంశంపై ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి నోరు మెదపలేదు. ఆయన నోరు మెదపకపోవడాన్ని ఎలా చూడొచ్చు? మరి జగన్మోహన్ రెడ్డి జుట్టంతా కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి చేతిలో ఉన్న వేళ మరి ఆయన ఇక మీదట ఎలా స్పందించే అవకాశం ఉంది? ఇదిలా ఉంటే మరి స్కామ్ జరగకపోతే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అన్న విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే సార్, సత్యమూర్తి గారు, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పరిణామాలన్నీ వేగంగా మారుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు లిక్కర్ స్కామ్ గురించి ఏంటి ఇంత జరుగుతున్నా స్పందించడం అనుకుంటే ఎటకేలకు ఆయన మీడియా ముందుకు వచ్చి అసలు లిక్కర్ స్కామే జరగలేదు, ఈ దొరికిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి మనుషులే, ఈవెన్ విజయసాయిరెడ్డి గారితో సహా అంటున్నారు. మరి అంతకుముందు ఈ కేసు గురించి నేను ఏమడిగినా చెప్తాను, ఎప్పుడైనా ఎంక్వైరీకి వస్తానని చెప్పి విజయసాయిరెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. మరి ఇంత పెద్ద మాట అన్నా కూడా ఆయన ఇప్పటి వరకు దీనిపైన స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? లిక్కర్ స్కాము జరగలేదు, వివేకానంద రెడ్డి మర్డర్ కూడా జరగలేదు, కోడికత్తి దాడి కూడా జరగలేదు, అమ్మ మీద కేసు కూడా వేయలేదు, చెల్లెల్ని కూడా మోసం చేయలేదు. ఇంకంతే, ఇంకేముంది? ఇంకేం లేదు. అవి ఎంత నిజాలో లిక్కర్ స్కామ్ జరిగింది అంత కూడా అంత నిజం. లిక్కర్ స్కాము జరిగిన మాట వాస్తవం అని చెప్పి వీళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళిన వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్తుంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మన ముందర కళ్ళ ముందర కనపడుతూనే ఉంది. సుప్రీంకోర్టు వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలి అంటే అది మీలాంటి నేరస్తులకి మేము ఇవ్వము అని చెప్తూ ఉన్నారు. మరి అంత సుప్రీంకోర్టు స్థాయిలో కూడా అంత కటువైన వ్యాఖ్యలు చేసి వీళ్ళందరినీ పోయి అరెస్ట్ కండి పోండి అని చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం లేదండి, అసలు ఏం జరగలేదంటే వివేకానందని మర్డర్ కూడా అసలు జరగలేదు. వివేకానందని మర్డర్ జరిగిందని ఎవరున్నారు? ఎవరు లేదు, అసలు మర్డరే లేదు, కోడికత్తి దాడి జరగనే లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే దాంట్లో అసలు ఏమాత్రం అతనికి చాలా కంగారుగా ఉంది నెక్స్ట్ ఏం జరుగుతుందనేది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయన పేరు మీద ఏదో ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఆయన మళ్ళీ ట్విట్టర్లోకి వచ్చి అది నేను పెట్టింది కాదని ఏదో చెప్తూ ఉన్నాడు. ఏం పెట్టినా ఇవన్నీ కూడా దొంగ వ్యవహారాలు. ఎవడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడు. జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే ధైర్యం లేదు, విజయసాయిరెడ్డికి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే ధైర్యం లేదు. విజయసాయిరెడ్డి వచ్చి ఏం చెప్పాలి ఇప్పుడు? నువ్వు నన్ను చంద్రబాబు నాయుడికి నేను అమ్ముడు పోయాను అంటావా? నీ సంగతి తేలుస్తా అనాలి. మరి విజయసాయిరెడ్డి ఎందుకంటల్లా? ఎందుకు అనటల్లా? ఇప్పుడు అంతే కదా, మేము మీ మీద ఎవరన్నా ఎలిగేషన్ చేశారనుకో మీరేమంటారు? వైలెంట్గా రియాక్ట్ అవుతారు కదా, ఖచ్చితంగా అవుతారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు. జగన్మోహన్ రెడ్డికి ఇన్ని అలిబిల్లి కంపెనీలు పెట్టించిన వ్యక్తి అతను అక్రమాస్తుల కేసులో A2. మరి ఇతను ఎందుకు రియాక్ట్ కావట్లేదు? విజయసాయిరెడ్డి ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఆయన రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏంటి? మన ముందర అంటే పబ్లిక్లో రియాక్ట్ అయితే ఏమన్నా ప్రాణానికి హాని జరుగుతుందని ఏమన్నా భయం ఉందా విజయసాయిరెడ్డికి? అదే చెప్పాలి బయటకు వచ్చి. రైట్ సార్, ఈయన విజయసాయిరెడ్డి గురించి, కేసిరెడ్డి గురించి మాట్లాడుతూనే అసలు స్కామే జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా స్కామ్ జరగకపోగా మా హయాంలో మద్యం రేట్లు పెంచి నాణ్యమైన మద్యాన్ని అమ్మాము, దానివల్ల చాలామంది ఆరోగ్యాలు కూడా బాగానే ఉన్నాయి, వీళ్ళు చేసిందంత తప్పుడు ప్రచారము, సో ప్రతి బాటిల్ మీద QR కోడ్ కూడా ఉంది, అసలు స్కామ్కి స్కోప్ లేదు అంటున్నారు. నిజంగానే స్కామ్ జరగలేదు అంటారా? అంటే స్కామ్కి స్కోప్ లేకపోతే సుప్రీంకోర్టు మరి వీళ్ళకి బెయిల్స్ ఇవ్వటం లేదా? సుప్రీంకోర్టు వీళ్ళందరూ బెయిల్కి వెళ్ళారు. ఏది కింద కోర్టు దగ్గర నుంచి నీకు హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఒక్కళ్ళకు కూడా బెయిల్ ఎందుకు రాలేదు?
అంటే స్కోప్ ఉందనా, స్కోప్ లేదనా? ఇప్పుడు నిన్న లేటెస్ట్గా వెళ్ళారు కదా వీళ్ళు కూడా బెయిల్కి, ఎవరు ధనుంజయ రెడ్డి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కూడా వెళ్ళాడు కదా. డబ్బులు ఉన్నాయి బోళ్ళు, వీళ్ళ తరపున వాదించేటటువంటి ఖరీదైన లాయర్లు ఉన్నారు. అంతమంది లాయర్లు మరి వచ్చి వాదించినా కూడా సుప్రీంకోర్టు ఇవాళ వీళ్ళకి బెయిల్ తిరస్కరించిందంటే ఇందులో ఎంత స్కోప్ ఉందని. స్కోప్ కాదమ్మా, సినిమా స్కోప్ ఉంది. ఇప్పుడు ఇవాళ హీర్ ఈజ్ ద స్కోప్. ఏది, ఎందుకు నువ్వు క్యాష్ అండ్ క్యారీ అలౌ చేసావు? ఒట్టి డబ్బే కావాలని ఎందుకు ఒత్తిడి చేసావు? ఫోన్పే, జీపే ఎందుకని తీసుకోలేదు? అదేగా కృష్ణదేవరాయలు అన్నది. ఆ రోజు లోక్సభలో కృష్ణదేవరాయలు మాట్లాడుతూ మోడీ గారు, మీరు ప్రధానిగా దేశం మొత్తం 103% డిజిటల్ లావాదేవీలు పెంచారు 10 ఏళ్లలో, 54% డిజిటల్ లావాదేవీలు పెంచారు 5 ఏళ్లలో. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎంతో తెలుసా మోడీ గారు? 0.03% అన్నాడు. ఎక్కడ 103%, ఎక్కడ 0.03%? అంటే 1,00,000 కోట్ల మద్యం అమ్మితే 415 కోట్ల జీపే, గూగుల్ పే లేకపోతే ఫోన్పే, మొత్తం 99,600 కోట్లు క్యాషేనా? దెర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్. ఏది, క్యాష్లోనే స్కోప్ ఉంది, మామూలు స్కోప్ కాదు. అదేంటి, సినిమా స్కోప్ అంటుంది. అందుకే అసలు గోల్డ్ సంగతి ఏంటి? ఇప్పుడు అసలు స్కామ్ జరగలేదు అంటున్నాడు, మరి బంగారం ఏమైంది? అసలు ఈ గోల్డ్ ఇదంతా కూడా కల్పితమే, ఇలాంటివి ఏమీ అసలు దానిలో లేవు, ఎలాంటి ఎవిడెన్స్ లేకనే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేకపోయారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, 10 నెలల క్రితమే వాసుదేవరెడ్డి కారులో దొరికాయి బంగారపు రసీదులు. ఆ రోజు నానగ్రామ్ కూడా ఆయన ఇంటి మీద అక్కడ జరిగినటువంటి ఆ తనిఖీల్లో వాసుదేవరెడ్డి దగ్గర ఏం పట్టుబడ్డాయి? గోల్డ్ రసీదులు పట్టుబడ్డాయి. ఇప్పుడు గోల్డ్ లేదు అనుకుంటే మరి గోల్డ్ కంపెనీల పేర్లు ఎందుకు పెట్టారు ఈ నిందితుల జాబితాలో? ఇప్పుడు న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర లేదు, అది రుచిత జ్యువెలర్స్ మహారాష్ట్ర, అది కూడా లేదు. మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై. ఇప్పుడు 27, 28, 29 27, 29 నిందితుల జాబితాలో 3 జ్యువెలరీ కంపెనీల పేర్లు సిట్ ఎందుకు పెట్టింది? మీరు అక్కడ గోల్డ్ కొన్నారు కాబట్టి, మీరు అక్కడ ఆ గోల్డ్ బాండ్స్ తీసుకున్నారు కాబట్టి. 1000 కోట్లు గోల్డ్ కేవలం బాలాజీ గోవిందప్ప ద్వారా వచ్చిందని. ఇప్పుడు అదేంటి, అసలు నిన్న మనం ఈనాడులోనో దేంటోనో చూశాను, ఒక తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మ్యాన్షన్ హౌసా, ఆ మ్యాన్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ ఎంత? 195 కోట్లు. 196 కోట్లు గోల్డ్ ఒక్క మ్యాన్షన్ హౌస్ వాడి దగ్గర నువ్వు తెచ్చుకున్నావంటే దాంట్లో రాశారు నువ్వు స్పష్టంగా ఏంటి, నీకు దగ్గర దగ్గర మరి పద్మావతి జ్యువెలరీ షాప్ అంట 107 కోట్లు బంగారం కొన్నారు. ఎలా ఉంది పద్మావతి, బాగుందా? ఇది పోకిరి సినిమాలో వాడెవడ పోలీసు అని అడుగుతాడు మహేష్ బాబు అని, పద్మావతి బాగుందా అని. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని అడగాల సిట్ పద్మావతి బాగుందా అని. అంటే ఒక పద్మావతి జ్యువెలరీ షాప్ దగ్గర 107 కోట్లు. సరే, తాయల్ ఎంటర్ప్రైజెస్ విన్నావా, 85 కోట్లంట. సోనా చాందీ జ్యువెలర్స్ 3.5 కోట్లంట. ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ 80 లక్షల గోల్డ్ అంట. ఏం చేశారు ఈ గోల్డ్ అంతా? వేర్ ఈజ్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటే ఇవాళ స్కోప్ ఎక్కడుంది? గోల్డ్లో ఉంది. ఎంత బంగారం కొన్నాడు అది ఇవాళ ముఖ్యం. ఆ కొన్న బంగారం ఏం చేశారు, ఎటు పోయింది? 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్నాడు కృష్ణదేవరాయలు. అది తీసి పక్కన పెట్టు, కొన్న బంగారం 4,000 కోట్లు పైన. మీరు ఇవన్నీ చెప్తున్నారు, అసలు ఎలాంటి ఎవిడెన్సెస్ అధికారుల దగ్గర లేవు, కేవలం నోటి వాంగ్మూలాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు, స్కామ్ జరగలేదు, కాబట్టే వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పించడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. ఎవిడెన్సెస్ ఉంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు అధికారులు అన్నట్టు ప్రశ్న. నిన్న మొన్నటి వరకు కొడాలి నాని గురించి కూడా ఇట్లాగే అన్నారు. అంటే వాళ్ళు పిచ్చోళ్ళ,
నీలాగా వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు పద్ధతి ప్రకారం నరుక్కుంటూ వస్తున్నారు. ఏంటి ఇప్పుడు నువ్వేం చేసావు, హడావుడి పడి అప్పటి చంద్రబాబుని ఎత్తావు, తిట్టారు, ఓడిపోయావు. ఇవాళ నీ పతనానికి అది కారణమైంది. నువ్వు అసలు ముందు అరెస్ట్ చేయాల్సి వస్తే ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆ కేసులో చంద్రబాబునా? ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినాడు ఎవరు? అజయ్ కల్లమా? అతను అరెస్ట్ చేయాలి. లేకపోతే ఆ బడ్జెట్ ఖర్చు పెట్టాడు ప్రేమచంద్రారెడ్డి, అతను అరెస్ట్ చేయాలి. అతను కదా అరెస్ట్ ఈ చేయాల్సింది. మొత్తం మీద సంతకం పెట్టిన ఐవైఆర్ కృష్ణారావుని అరెస్ట్ చేయాలి, చీఫ్ సెక్రటరీని. అంటే వాళ్ళు కదా జవాబుదారీ, ఎవరు? ఆఫీసర్లు వాళ్ళు కదా. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, సంతకాలు పెట్టింది. నువ్వేం చేసావు? స్కిల్ డెవలప్మెంట్లో నువ్వు ఆఫీసర్ల జోలికి వెళ్ళకుండా చంద్రబాబుని అరెస్ట్ చేసావు. ఇవాళ చంద్రబాబు ఏం చేస్తున్నాడు? పద్ధతి ప్రకారం ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేశాడు? ఆ బ్రోకర్ ఎవరు? కసిరెడ్డి రాజా. ఆ వరుస పెట్టి నీకు 7గురిని అరెస్ట్ చేశారు. ఆ చాణక్య అనేవాడిని, ఆ దిలీప్ అనేవాడిని, చివరికి నీ సీఎం ఆఫీసు ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డిని, తర్వాత నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, తర్వాత నీ ఫైనాన్స్ డైరెక్టరా నీ సిమెంట్ ఫ్యాక్టరీ. అదేమంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటాడు. అది మా ఆవిడదో. అతను అసలు మల్టీనేషనల్ కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్, అతను హోల్ టైం డైరెక్టర్ అంటాడు. ఆ బాలాజీ గోవిందప్ప. ఇప్పుడు వరుస పెట్టి అరెస్టులు జరుగుతూ ఇప్పుడు ఏంటి మిథున్ రెడ్డి దాకా వస్తుంది. రేపో మాపో మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? అదే సార్, నిన్న మనం ప్రెస్ మీట్లో చూసాం కదా, అసలు మిథున్ రెడ్డికి దీంతో ఏం సంబంధం? ఆ శాఖకు సంబంధించిన మంత్రి కూడా కాదు వాళ్ళు, పెద్దిరెడ్డి గారు, అసలు వాళ్ళకి ఇన్వాల్వ్మెంటే లేదు దీంట్లో అన్నారు. కానీ ఇప్పటి వరకు రాజకేశ్వరరెడ్డే అంత బిగ్ బాస్కి చేరవేశారంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన కూడా A7గా A4గాను చేర్చబోతున్నారని కూడా తెలుస్తోంది. మీకు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ దీనికి సంబంధించి చూడండి. రాజ్ కసిరెడ్డి ఐటీ అడ్వైజర్గా పెట్టాను, ఐటీ అడ్వైజర్కి దీనికి ఏంటి సంబంధం అన్నాడా లేదా ఒకసారి చూడండి. ఐటీ అడ్వైజర్కి ఈ మద్యం కుంభకోణానికి సంబంధం ఏంటి అని అడిగాడు. ఈ రోజున రాజ్ కసిరెడ్డి తెలుగుదేశం వాడు అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా, ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థమే కావట్లా. అతనికి మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయింది. అందుకని ఆ రాజ్ కసిరెడ్డిని ఐటీ ఒక అడ్వైజర్గా అసలు ఎట్లా పెట్టావు, ఎందుకు పెట్టావు? ఈ స్కాండల్ చేయడానికి ఆ పదవి ఇచ్చావు. మామూలు రాయలసీమ ఫ్రాక్షనిస్టులు అంతే కదా, ఆడు మర్డర్ చేయడానికి ముందర వాడు వెళ్ళి బెంగళూరులోనో చెన్నైలోనో ఆసుపత్రిలో పడుకుంటాడు, హైదరాబాద్లోనో. అట్లా వేరే సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇదంతా చేయించావు. రాజ్ కసిరెడ్డి ఎట్లా వచ్చాడు ఈ ఫీల్డ్లోకి, ఎట్లా వచ్చి? విజయసాయిరెడ్డి క్లియర్గా చెప్పాడు రాజ్ కసిరెడ్డి ఇదంతా చేశాడని. రాజ్ కసిరెడ్డి పిఏని పట్టుకుంటే వాడు అన్ని విషయాలు చెప్పాడు. మొత్తం వాసుదేవరెడ్డి డైరీలో రాజ్ కసిరెడ్డికి 100 సార్లు పేరుంది. నిన్నొచ్చి అతను మొన్న కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి దూకాడండి ఒక అతను, శైలజనాథ్ అని, ఒక ఆయన పెద్ద పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశాడు. అతని మీద మరి నిన్న మొన్నటి వరకు నాకు కొంచెం మంచి ఒపీనియన్ ఉండేది, ఏదో నిజాయితీపడు మంత్రిగా కూడా చేశాడు, నీ కష్టపడి పైకి వచ్చాడు అని చెప్పి నేను కూడా అనుకునేవాడిని. నిన్నొచ్చి చెప్తున్నాడు అసలు ఒక పేపర్లో, ఈనాడు పేపర్లో ఈ ఫైళ్ళన్నీ తగలబడిపోయినాయని రాస్తున్నారు. ఫైళ్ళన్నీ తగలబడిపోవడం అవన్నీ కూడా అసలు అది లేదు, ఎక్కడ వీళ్ళకి ఆధారాలు దొరక్క, రేపొద్దున ఆధారాలు కూడా దొరకలేదు అని తెల్లమొహం వేయాల్సి వస్తుందని ఈరోజే ఈనాడులో ఫైళ్ళు తగలబడ్డాయని రాయించుకున్నారు అని చెప్తున్నాడు. నువ్వు శైలజానాథ్, నువ్వు మంత్రిగేట పని చేశావు, నువ్వు పిసిసి అధ్యక్షుడేట అయ్యావు. అసలు నువ్వు సడన్గా నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాకిట్లో పడుకోవటానికి నీకు ఎట్లా మనసు వచ్చింది? నువ్వు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కన్నా సీనియర్ లీడర్వి, నువ్వు ఎందుకు వెళ్ళి ఆయన గడపలో పడుకుంటున్నావు? నువ్వు ఈ మాటలేంటి? సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా సుప్రీంకోర్టుకి తెలీదా శైలజనాథ్? సుప్రీంకోర్టు మామూలుగా యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసేస్తే వాడికి సంబంధం లేకపోతే ఇచ్చేస్తారు యాంటిసిపేటరీ బెయిల్. ఇచ్చారా? నువ్వు చూసావా? రాజ్ కసిరెడ్డి దేని మీద వెళ్ళాడు? అసలు ప్రొసీజర్ ఫాలో కాలేదని వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రొసీజర్ ఫాలో అయ్యారు పో అంది.
అది కూడా తెలీదా శైలజానాథ్? నువ్వు చాలా మంత్రిగా పెద్ద శాఖకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పనిచేశాడండి కాంగ్రెస్ టైంలో. డాక్టరు, మెడికల్ డాక్టర్, మామూలు కొనుక్కున్న డాక్టర్ ఉద్యోగం కాదు, డిగ్రీ కాదు, ఈజ్ ఎ మెడికల్ డాక్టర్. మరి అటువంటి వ్యక్తి ఇటువంటి లూజ్ కామెంట్లు ఎట్లా చేస్తున్నాడు? శైలజానాథ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ట మాట్లాడే సజ్జల భార్గవ రెడ్డి తెలుసు కదా, సుప్రీంకోర్టు వెళ్తే నువ్వేం చేసావు మాకు తెలిసి రేపు పక్క జరిగింది. స్క్రిప్ట్ రాగానే చదవటం కాదు, నువ్వు తెలుసుకో, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆధారాలు లేకుండా ఆధారాలు తగలబెట్టారు. ఇంకొకటి ఏంటంటే, శైలజానాథ్ అదే మాట్లాడతాడు, సాక్షి పేపర్లో కొమ్మినేని శ్రీనివాసరావు అదే రాస్తాడు. ఇద్దరికి ఒకటే స్క్రిప్ట్ పోతున్నది అనమాట. మార్చుకోండి, స్క్రిప్ట్ మార్చుకోండి. అయితే సార్, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్న కసిరెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప, అలాగే కృష్ణమోహన్, వీళ్ళ అరెస్టుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడానికి లాంగ్ గ్యాప్ టైంలో కూడా అసలు స్కామ్ జరగలేదు అని చెప్పి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. వరుస పెట్టి వీళ్ళ డిబేట్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఎట్లా అయితే ఎవరి నోటి నుంచి ఈ స్కామ్ బయటపడిందో, అలాగే ఇప్పుడు ఆయన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు జగన్మోహన్. అదే విజయసాయిరెడ్డి మళ్ళీ బయటకు వచ్చి ఈ స్కామ్ గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మిగతా ఏవైతే చేశారో అన్నిట్లో ఆయన భాగస్వామి కాబట్టి అన్నిట్లో కూడా నోరు విప్పాల్సిన అవసరం లేదంటారా? ఇవాళ విజయసాయిరెడ్డి ఈ మొత్తం బయట పెట్టింది అతనే. దీనికి కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అన్నాడు. ఈ స్కామ్తో జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు కానీ మొత్తం రాజ్ కసిరెడ్డి అని చెప్పాడు. అంటే ఏంటి, కొద్దిగా బాగా ప్రేమ ఏమీ చావలేదు, విరక్తి పుట్టింది కానీ అంతగా విరక్తి పుట్టాల. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ దెబ్బకి ఆ విరక్తి కూడా పుట్టుద్దా? ఎందుకంటే ఇవాళ కసిరెడ్డి రాజ్ రగిలిపోతున్నాడు. ఏది, ఇంత సర్వీస్ నేను చేశాను, ఇతనికి మొత్తం ఊడ్చిపెట్టాను, డబ్బంతా కూడా అందరి దగ్గర కలెక్ట్ చేసి, నేను ఇంత సేవ చేస్తే నన్ను టీడీపీ నాయకుడి వ్యాపార భాగస్వామి అంటావా అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన వాళ్ళంతా కూడా ఇవాళ తిరుగుబాటు. ఏంటి, వాళ్ళే ఇవాళ మొత్తం అన్నీ చెబుతున్నటువంటి ఆధారాలు ఇస్తున్నటువంటి వైనం అన్నమాట. ఆధారాలు లేవు అంటే మనం చూసాం, వివేకానంద రెడ్డి హత్యకు కూడా ఆధారాలు లేవు. ఉన్నాయా లేవా? దొరికినాయా దొరకలేదా? అంటే గూగుల్ టేక్అవుట్ తప్పు అన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి. తూచి అటువంటి టెక్నాలజీ ఉందని మాకు తెలియదు అన్నాడు. నిన్న ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ చేయొచ్చు కదా అంటారు. మీటింగ్ దగ్గరకు గూగుల్ టేక్అవుట్ పనికిరాదని చెప్పారు. ఈ 5గురు ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టారంటున్నారు, లేకపోతే హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మీటింగ్ పెట్టారంటున్నారు, గూగుల్ టేక్అవుట్లో రాలేదా అని అడుగుతున్నాడు. అవన్నీ వాళ్ళ సిటీ దగ్గర ఉన్నాయి. చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన వాళ్ళకి చెబుతారు. వాళ్ళు ఎలా ఆధారాలు సేకరించారు, ఎవరెవరు వాళ్ళకి ఆధారాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఉన్న నేపథ్యంలో అతనిలో ఒక భయం కనపడుతుంది. ఆ భయంతోనే తనేం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి 3 ఏళ్ళు పదవి అమ్మేసుకున్నాడు చంద్రబాబుకి అంటాడు. విజయసాయిరెడ్డి అమ్ముకున్నాడా, లేకపోతే విజయసాయిరెడ్డి ఈ విధంగా ఇది చేస్తున్నాడా? ఎవరి కోసం ఇవాళ విజయసాయిరెడ్డి ఇదంతా నడుస్తోంది? చంద్రబాబుకి విజయసాయిరెడ్డి అంత దగ్గర అయితే నువ్వు అన్ని పోస్టులు విజయసాయిరెడ్డికి ఎలా ఇచ్చావు? 10 పోస్టులు కదా నువ్వు విజయసాయిరెడ్డికి ఇచ్చింది. దగ్గర నిన్న కాక మొన్న నెల్లూరు లోక్సభలో అతన్ని అభ్యర్థి ప్రజలందరికీ పరిచయం చేస్తూ ఏమన్నాడు, సౌమ్యుడు, మంచోడు, నాకెంతో అత్యంత ఆప్తుడు అని నువ్వే చెప్పిన విజయసాయిరెడ్డి మరి ఈ 10 నెలల్లోనే చంద్రబాబుకి అమ్ముడుపోయాడా? జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ 10 నెలలు కూడా 4-5 నెలల క్రితమే కదా చంద్రబాబు గారు మళ్ళీ బ్రతికుంటే చూస్తానని కూడా సవాల్ విసిరారు కదా విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి. మరి ఇవాళ కసిరెడ్డి రాజు కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, మొత్తం అరెస్ట్ అయిన వాళ్ళంతా కావచ్చు. ధనుంజయ రెడ్డి నిజాయితీపరుడు అన్నాడు వాళ్ళు. మళ్ళీ రేపొద్దున ధనుంజయ రెడ్డి కనుక అప్రూవర్గా మారి అతను వాస్తవాలన్నీ చెబితే ధనుంజయ రెడ్డి చంద్రబాబు ఐఏఎస్ అంటాడా? ఇప్పుడు ఇవాళ బాలాజీ గోవిందప్ప అసలు మా కంపెనీలో అతనికి సంబంధమే లేదంటున్నాడు. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో అతను డైరెక్టర్ కాదా? హోల్ టైం డైరెక్టర్గా ఎన్ని కంపెనీల్లో అతను ఉన్నాడు? భారతీ పాలిమర్స్లో లేడా? భారతీ సిమెంట్స్లో లేడా? ఇప్పుడు జిందాల్ నెలగొట్టారు, మంగళం బిర్లా నెలగొట్టారు, ఇప్పుడు బాలాజీ గోవిందప్ప మీద కేసు పెట్టారు. ఇక పరిశ్రమలు ఏమొస్తాయి ఆంధ్రప్రదేశ్కి అంటాడు.
నిన్న జిందాల్ ఢిల్లీలో చంద్రబాబుని కలిశాడు. వాళ్ళిద్దరూ అక్కడ పరిశ్రమల గురించి మాట్లాడారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడనేది ఆయన ప్రెస్ మీటే తెలియజేస్తుందన్నమాట. ఇక నేనేటు జైలుకి వెళ్తాను అనే ఉద్దేశంతో ప్రజల్ని ఎలా రకంగా వక్రీకరించటం, వాళ్ళని భ్రమల్లోకి నెట్టడం, తన అబద్ధాలు ఇవాళ అతను కురిపిస్తున్నాడు. సార్, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఉంటే మరి నేను చంద్రబాబు గారికి సవాల్ విసిరారు, సీఎంఓ ఆఫీస్కి ఫైల్ వచ్చినట్టు నేను సంతకం పెట్టినట్టు నిరూపించగలరా అని చెప్పి. మరి ఎలా చూడవచ్చు అంటారు ఆయన సవాల్ని? అంటే పాలసీ మేకింగ్ విషయంలో మరి అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం ఉండదంటారా? అసలు ఏ ధైర్యంతో ఆయన సవాల్ విసిరినట్టు? అంటే ఇప్పుడు రిసీట్లు అంటే గోల్డ్ రిసీట్ల మీద జగన్మోహన్ రెడ్డి సంతకం కావాలా? గోల్డ్ అక్రమ మద్యంలో కొల్లగొట్టిన డబ్బులు గోల్డ్కి మళ్లించారు, వాటి మీద నేను సంతకం పెట్టలేదు అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఏమంటున్నాడు? మద్యం పాలసీ గురించి విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? మా ఇంట్లోనే మీటింగ్ జరిగిందని చెప్పాడా? రాజకేశ్వరరెడ్డి ఏం చెప్పాడు? అవునండి మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం అని చెప్పాడా? సజ్జల శ్రీధర్ రెడ్డి ఏం చెప్పాడు? అయ్యా నేను డిస్టిలరీ నడిపేవాడిని, నన్ను ముందర బెదిరించారు, నేను వాళ్ళకి లొంగిపోయాను, వాళ్ళకి సహకరించాను అని సజ్జల శ్రీధర్ రెడ్డి చెప్పాడా లేదా? నేనే 12% వసూలు చేసి ఇచ్చాను, నేనే మిగిలిన డిస్టిలరీ దగ్గర నేనే వసూలు చేసి ఇచ్చాను అని చెప్పాడా లేదా? వీళ్ళందరూ పసిపిల్లలా, చిన్నపిల్లలా? ఏదైనా చాక్లెట్ ఇస్తే చెప్పడానికి వీళ్ళు చిన్నపిల్లలా? వీళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి భాషలో చెప్పాలంటే కరుడు కట్టిన నేరస్తులు దొరికారు, ఒక్కొక్కళ్ళు దొరికారు. వాళ్ళందరికీ నువ్వు ఒక ఆశ్రయం కల్పించావు, ఒక స్కాండల్, ఇదిగో ఈ విధంగా మనం గవర్నమెంట్ పాలసీ పెడుతున్నామని చెప్పావు, దాని మీద నాకు సంతకం లేదు అంటున్నావు. నిజంగా నీకు సంతకం లేకుండా ఉంటే, ఈ రోజున మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నిజంగా గవర్నమెంట్ పాలసీని మార్చిన దాని మీద క్యాబినెట్ రిజల్యూషన్ లేకుండా ఉంటే ఈ సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు. నీకు తెలియకుండా, నువ్వు చెప్పకుండా, నువ్వు నీ మంత్రివర్గం సంతకం పెట్టకుండా ఎక్సైజ్ పాలసీని ఎవరు మార్చారు? అంటే కేవలం ఎక్సైజ్ శాఖ మంత్రి సంతకం పెడితే సరిపోతుందంటారా? ముఖ్యమంత్రి మొత్తం మంత్రి మండలి పెట్టాలి. పాలసీ మార్చాలి అంటే మంత్రి మండలి పెట్టాలి. అట్లా పెట్టకుండా ఎక్సైజ్ మంత్రి ఒక్కడే పెట్టుంటే అది ఇంకా పెద్ద క్రైము, అది రాజ్యాంగ ద్రోహం. ఆ విషయం తెలియక ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు నా సంతకం ఉందా చూపించు అన్నావు అనుకో, నీ సంతకం లేకపోతే అది ఇంకా పెద్ద నేరం. అసలు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోతావు. నీ మంత్రి మండలి నిర్ణయం తీసుకోకుండా నువ్వు అబ్కారీ పాలసీని మార్చావు అంటే ఇట్ ఈస్ బిగ్గర్ క్రైమ్ దాన్ దిస్. ఇది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి, ఈ పాయింట్లన్నీ తెలుసుకోవాలి. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నాడు. పెనం మీద నుంచి పోయి చెప్తున్నా కదా, సరిగ్గా పని చేయట్లా. నీకు నా సంతకం ఉందేమో చూడు అంటే నీకు బంగారం కొన్న దాని మీద నీ సంతకం ఉండాలా? ఎవరి మీద? ప్రభుత్వం నడిపితే స్కామ్ జరగడానికి అవకాశం ఎక్కడుందని ఆయనే అంటున్నారు. మరి నా దగ్గరికి ఏ ఫైల్ రాలేదు, నేనే సంతకాలు పెట్టలేదని ఆయన. మంచి క్వశ్చన్ అడిగారు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే సమాధానం చెప్పాలి. ఏంటి అంటే, తయారు చేసేవాడు వేరేవాడు ఉండాలి, అవన్నీ ప్రొక్యూర్ చేసేవాడు వేరేవాడు ఉండాలి, అవి అమ్మేవాడు వేరేవాడు ఉండాలి. ఆ డబ్బులు ఖజానాకి వెళ్ళాలి, రాష్ట్ర ఖజానాకి వెళ్ళాలి. ఈ 4 జరిగినాయా చెప్పు జగన్మోహన్ రెడ్డి. నువ్వు స్కాండల్ జరగలేదని నేను కూడా చెప్తా. తయారు చేసింది నువ్వే, ప్రొక్యూర్ చేసింది నువ్వే, అమ్మింది నువ్వే, డబ్బులు కొట్టేసింది నువ్వే. ఇది స్కాండల్ కాకేంటి? నువ్వు స్కాండల్ చెయ్యలేదు అంటే నువ్వు మొత్తం ఓకే, ఇవన్నీ తీసి పక్కన పెట్టు. ఎవడు తయారు చేశాడు, ఎవడు ప్రొక్యూర్ చేశాడు, ఎవడు అమ్మాడు, ఈ 3 విషయాలు పక్కన పెట్టి నువ్వు డిజిటల్ పేమెంట్ కనుక తీసుకున్నట్టయితే నిన్నెవడు ఆక్షేపించేవాడు కాదు, నిన్నెవడు అనడానికి వీల్లేదు.
1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ నోట్లు లెక్క పెట్టుకొని డబ్బులు లెక్క పెట్టుకొని ఆ 1,00,000 కోట్ల నుంచి 30,000 కోట్లు కొట్టేశావని చెప్పి మొత్తం అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉంటే నువ్వు గవర్నమెంట్ నేను సంతకం పెట్టలేదు అన్నావు, నేను తయారు చేయలేదు అన్నావు, నేను అమ్మలేదు అన్నావు, నేను గవర్నమెంట్ అమ్మితే ఏంటి నష్టం అన్నావు. గవర్నమెంట్ వాళ్ళు కూడా అంటారు డ్రింకర్స్ మేము అసలు ఏమి తాగలేదు అంటారు. అంటే ఎలా ఇతను భ్రమల్లోకి నెడుతున్నాడు, జనాన్ని మాయ చేస్తున్నాడు. ఏది మసిబూసి మారేడుకాయ చేయటం అన్నమాట. కళ్ళు మూసుకుని మద్యం తాగింది. ప్రభుత్వం అమ్మితే స్కాండల్ జరుగుతుందా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కాండల్ జరుగుతుందా అంటాడు. అతి తెలితేటలు ప్రదర్శిస్తున్నావా? ధరలు పెరిగితే స్కామ్ జరుగుద్దా, ధరలు తగ్గిస్తే స్కామ్ జరుగుతుందా అంటాడు. ఇంకోటి ఏమంటాడు, అన్ని గవర్నమెంట్ ఆ షాపులకి ఒక షాప్ ఉందనుకోమ్మా, ఆ షాపుకి ఎవరెవరో డబ్బులు కట్టేయండి అంటాడు. ఒక్కొక్కడు ₹1,00,000 2,00,000 కట్టి ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చారు. అవన్నీ పెట్టి లాటరీ తీశారు. ఆ లాటరీలో ఎవడికి వస్తే వాడికి ఇచ్చారు షాపు. ఈ ఎలక్షన్ రిగ్గింగ్ చేశాడంటే చంద్రబాబు నాయుడు రిగ్గింగ్ చేశాడని చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని చోట్ల ఆక్షన్ జరిగింది, అన్ని చోట్లకి వెళ్ళి రిగ్గింగ్ చేశాట చంద్రబాబు నాయుడు తన మనుషులకు వచ్చేలాగా. అదే నోటుతో అంతకుముందు ఏం చెప్పాడు, పాలసీ మార్చినప్పుడు ఈ మనుషులన్నీ ఈ మొత్తం లాటరీలో అసలు లాటరీ లేదు, ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు తన మనుషులకి ఇచ్చుకున్నాడని చెప్పాడు. అప్పుడేమో లాటరీ లేదన్నాడు, ఇప్పుడేమో లాటరీలో రిగ్గింగ్ చేశాడన్నాడు. ఒక్క మాట మీద ఉండు జగన్మోహన్ రెడ్డి, ఒక్క మాట చెప్పు. నువ్వు తప్పు చేయకపోతే ఒకటే మాట మీద ఉండు. నువ్వు ఆ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులన్నీ కూడా ఎవరికి ఇచ్చావు? నువ్వు ఏదైనా ఇదిగో ఈ షాపుకి నాకు 2 ఎంప్లాయీస్ కావాలి, ఇన్ని షాపులు ఉన్నాయి కదా, నాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి అని గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి? చెప్పు, నాకు చూపించు. నాకు నువ్వు వాళ్ళని రిక్రూట్ చేసుకున్నావా లేదా? ఎంతమంది ఎంప్లాయీస్ని పెట్టావా లేదా? వాళ్ళందరినీ చట్టబద్ధంగా ప్రభుత్వం తరఫున రిక్రూట్ చేసుకున్నట్టు నోటిఫికేషన్ ఏదైనా ఉందా? వాళ్ళ ఏమి అర్హతలతోటి వాళ్ళని సెలెక్ట్ చేసావు చెప్పు. నువ్వు స్కాండల్ చేయలేదని నేనే చెప్తా. నువ్వు పెట్టుకున్నది నీ మనుషుల్ని పెట్టుకున్నావు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఒకటి దగ్గరికి చేరవేయటం, ఆ వాడు అన్నీ కలెక్ట్ చేసి ఇంకొకటికి ఇవ్వటం, ఆడి తీసుకెళ్ళి ఇంకొకటికి ఇవ్వటం, వాడు తీసుకెళ్ళి కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం, ఇంకొకటి తీసుకెళ్ళి బంగారం బిస్కెట్లు కొనటం. ఎక్కడి నుంచి జనరేట్ అయిన డబ్బులు? వీళ్ళ దగ్గర నుంచి జనరేట్ అయినాయి. వీళ్ళని ప్రభుత్వం మద్యం షాపుల్లో పెట్టావు. ఎవరిని పెట్టావు? వాళ్ళందరూ నీ మనుషుల్ని పెట్టుకున్నావు. డిస్టిల్లరీలు ఓకే, నువ్వు అమ్మకం వరకు నువ్వు ఆగావా? తయారీకి ఎందుకు వెళ్ళావు? తయారీలో ఎందుకు వేలు పెట్టావు? దేర్ ఈస్ ద స్కోప్ ఫర్ స్కామ్. ఇవన్నీ నేను చెప్పేవన్నీ స్కోప్ ఫర్ స్కామ్. అంటే అమ్మడంలో స్కోప్ ఫర్ స్కామ్, తయారీలో స్కోప్. ఇంత జరుగుతుంటే ఇప్పటి వరకు అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఆయన ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు బయటికి ఆ విధంగా ఎందుకు మరి ఎంక్వైరీ కూడా జరగట్లేదు అంటారు? ఆయనకి రెస్పాన్సిబిలిటీ లేదు. నారాయణ స్వామి అనే అతన్ని కావాలని ఎక్సైజ్ శాఖ పెట్టి ఒక దళితుడిని అతని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకుండా ఒక రబ్బర్ స్టాంపుగా మార్చి అతనికే డిప్యూటీ సీఎం ఇచ్చామని చెప్పి అతన్నేంటి చంద్రబాబుని తిట్టడానికే అతను ఉపయోగించుకొని ఇవాళ మొత్తం వీళ్ళే నడిపారు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే నడిపాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నుంచోమంటే నుంచోవాలి, నారాయణ స్వామి కూర్చోమంటే కూర్చోవాలి కదా. చైర్ కూడా వేయరు కదా అతనికి. స్టేజీ మీద డిప్యూటీ సీఎంకి చైరే వేయరాళ్ళు, వాళ్ళంతా కూర్చుంటారు, ఆయన లేచి నుంచుంటాడు. ఇప్పుడు నారాయణ స్వామి ఇష్యూ కాదు. మీరు ఇందాక ఒక మాట అడిగారు సత్యమూర్తి గారిని, ధరలు పెంచితే ఎక్కడన్నా కమిషన్లు ఇస్తారా అనేది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒక లాజికల్ పాయింట్. ధరలు పెంచావు కానీ అందులో ఏముంది? లోపల సీసాలో ఏముంది? స్పిరిట్ ఉంది. సీసాలో మద్యం ఉందా, నీళ్లు ఉన్నాయా? అదే అక్కడ కంటెంట్. ఇవాళ సుప్రీంకోర్టు కూడా అంటోంది అదే, కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటోంది. లోపల కంటెంట్ లేని మద్యం అమ్మావు, మరి కమిషన్ నీకేం చేస్తాడు?
నువ్వు అమ్మింది అసలు మద్యం కాదు కదా, నువ్వేంటి నాసిరకం, నువ్వే తయారు చేసావు, నువ్వే సీసాలో పోసావు, నువ్వే ప్యాకింగు, నువ్వే క్యూఆర్ కోడ్ అంటావు మళ్ళా. అంటే మేము రేట్లు పెంచాం కదా, రేట్లు పెంచితే కొనలేక చాలా మంది రెండిందాల తాగడం లాభం. మానేస్తారు. ఇటు తయారీలో లాభం, అటు రేట్లలో లాభం, 10 నువ్వు దోచేసావు దాంట్లో. కాకపోతే నువ్వు అనుకున్నావు నేను ఇంత ప్లాన్డ్గా వేసాను కదా స్కెచ్, నేనే తయారీ, నేనే అమ్మకం, నేనే సరఫరా, అందరి పనులు నేనే చెప్పాను క్యాష్ కదా. కలెక్షను, నేనే ఏజెంట్గా, అంటే ఇంతగా నేను మరి ఇన్నోవేటివ్గా నేను దీన్ని ప్లాన్ చేస్తే ఎలా పట్టుబడ్డాను అని ఆందోళనలో ఉన్నాడు పాపం. సో మొత్తానికైతే స్కామ్ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది, జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ జరగలేదని మళ్ళీ చెప్తున్నారు సార్. అట్లా కాదమ్మా, నువ్వు మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తే ఎట్లా? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా జరగలేదనే చెప్తున్నారు కదా వీళ్ళు. అదే సార్, ఆ రెండు వచ్చి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నోరు విప్పితే గానీ అసలు జగన్మోహన్ రెడ్డి జరిగిందా? ముఖ్యమంత్రిగా పనిచేశాడా లేదా? చేయలేదు, అది కూడా చెప్తాడు నేను చేయలేదు ఆ అంటాడు. సంతకం లేదుగా, నువ్వే అంటున్నావు కదా సంతకాలు పెట్టలేదని. జగన్మోహన్ రెడ్డి అసలు తూచి నేను అసలు 5 ఏళ్ళు సీఎంగా పనిచేయలేదు అంటాడు రేపొద్దున. ఇక్కడ మొత్తం దొరికిన తర్వాత ఎవరైనా, ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఇప్పుడు బస్సులో వెళ్తూ ఉంటే ఎవడో పిక్ పాకెటర్ ఉంటాడు, వాడు కొట్టేయంగా నేనే కొట్టేశానండి నేను ఒప్పుకుంటాడా? వేసి లాకప్లు వేసి 4 పీకితే ఒప్పుకుంటాడు. అందుకని నువ్వు రాగానే నువ్వు ఒప్పుకో జగన్మోహన్ రెడ్డి అంటే ఒప్పుకుంటాడా? ఆ బంగారు బిస్కెట్లు ఏమైనాయి ఏంటి అనేది మొత్తం అంతా బయటికి వస్తుంది, వచ్చింది. విజయసాయిరెడ్డి దగ్గర చాలా సమాచారం ఉన్నది. విజయసాయిరెడ్డి మరి పూర్తిగా చెప్పట్లేదు. ఇంకా మరి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నదా? జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణహాని ఉన్నదని భావిస్తున్నాడా? ఇంకా వెల్లడి కాలేదు. అది రావాలి, అది కూడా బయటికి రావాలి. విజయసాయి రెడ్డి అసలు చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయాడు, రాజకేశ్ రెడ్డి చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోయాడు. నువ్వు ఒక్కడే ఏం చేస్తావు? నువ్వు కూడా అమ్ముడుపో, ఇంక చేసేదే ఉంది. కూడా అన్నారు, షర్మిల గారు కూడా అమ్ముడు పోయాడు అన్నట్టే మాట్లాడారు కదా. షర్మిల కూడా పచ్చ చీర కట్టుకొని పోయింది అన్నాడు. ఏ అన్న అన్నాడు, ఏ అన్న కాదు, ఏ మనిషి అట్లా ఒక మహిళని కించపరచలేడు. అటువంటిది రాజకీయ అవసరాల కోసం ఎన్ని రకాల చర్యలు చేస్తున్నాడో మన కళ్ళ ముందరే కనపడుతూ ఉన్నది. అందుకనే ఒక పవన్ కళ్యాణ్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఒక రిపోర్టరు అడిగాడు, ఏమండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పని పడతాట కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి అని అడిగితే ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన ఒక 2 నిమిషాలు నవ్వాడు. 2 నిమిషాలు నవ్వి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆ వీడియో కావాలంటే పెడతాం, మీరు కూడా చూడండి. ఇంతకన్నా జోక్ ఇంకోటి లేదు అని పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఒక రియాక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే లోపల ఫ్లైట్ ఎక్కి ఇంకెంత నవ్వుకుని ఉంటాడు, పొర్లి నవ్వుంటాడు, దొర్లి నవ్వుంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి తన తప్పుడు స్టేట్మెంట్లతోటి, తన వ్యర్థ ఆర్గ్యుమెంట్లతోటి రోజు రోజుకి పలచనైపోతున్నాడు, చులకనైపోతున్నాడు. రోజు రోజుకి ఇతను ఒక జోకర్ అన్న భావన ప్రజల్లోకి వస్తున్నది తప్ప ఇతను సీరియస్ రాజకీయ నాయకుడు అనేది ఎవ్వడికి అసలు ఐడియా కూడా రావట్లా.